మీ అందరికీ ముందుగా నా రెడ్ సాల్యూట్ తెలియజేస్తా ఉన్నాను. అసలు నరేంద్ర మోడీ ఎవరు, అమిత్ షా ఎవరు, అలాగే కేశవరావు ఎవరు, ఇది మనం ఆలోచన చేయాలి. లేకపోతే గణపతి ఎవరు, రామకృష్ణ ఎవరు, లేకపోతే ఏచూరి సీతారాం ఎవరు, అది ముందు ఆ కంపారిజన్ మనకు రావాలి. నరేంద్ర మోడీ ఈ దేశంలోనే, ఈ రాజ్యాంగ పరిధిలోనే ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి. అమిత్ షా గోద్రా ఘటనలో కోర్టు తీర్పు ద్వారా మన గుజరాత్లో ఉండటానికి వీలు లేదని బయటికి పంపించబడినటువంటి వ్యక్తి. వారు వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, మరోవైపు హోంశాఖ మినిస్టర్లు అయ్యారు. మరి వీరెవరు కేశవరావు కానీ, లేకపోతే సిపిఐ వారు కానీ, సిపిఎం వారు కానీ, వీళ్ళెవరు? సరే మాది పక్కన పెడదాం. వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు. ఏం కర్మ పట్టింది వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం? తినటానికి తిండి లేక, చదువు లేక, లేకపోతే శక్తి లేక, ధైర్యం లేక, పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో? టైంకి తినకుండా, ఎండనక, వాననక, జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక, అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ దేశంలో కోట్లాది మంది నోరు లేని వాళ్ళు ఉన్నారు, కోట్లాది మంది బాధితులు ఉన్నారు, కోట్లాది మంది తినడానికి తిండి లేక, చెప్పుకోవడానికి అవకాశం లేక, ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము ఉంటాం, మేము పోరాటం చేస్తాం, అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు తినకుండా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళు గొప్ప వాళ్ళ, ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు గొప్ప వాళ్ళ? మనం ఆలోచన చేయాలి. సాయిబాబా గారిని చివరి నిమిషం గారికి బయటికి తీసుకొచ్చారు, 10 రోజులు చనిపోయాడు. వరవర్రావు గారు ఇప్పుడు కూడా లోపల ఉన్నాడు. ఏమి నేరం చేశారు వాళ్ళు? ఎవరిదైనా దొంగతనం చేశారా, లేకపోతే ఇంకెవరైనా మర్డర్ చేశారా? సరే వీళ్ళంటే ఏదో అంటున్నారు, వాళ్ళు ఏం మర్డర్ చేశారు, వాళ్ళు ఏం నేరం చేశారు, వాళ్ళని ఎందుకు లోపించారు? దీనికి సమాధానం చెప్పాలి. మనం కూడా ఆ ప్రశ్న మనలో నుంచి రావాలి. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది, ఫెడరల్ వ్యవస్థ ఉండేది. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద వర్గాల కోసం దున్నేవాడికే భూమి అని, పెట్టి చాకరీ పోవాలని, ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం మన పెద్దలు చేశారు. ఈనాడు ఫెడరల్ వ్యవస్థకు కొత్త రూపంలో, ఫెడరల్ వ్యవస్థకు నవీన రూపంలో, ఫెడరల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ రోజుల్లో ఫెడరల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరంటే నిజాం నవాబ్ లాంటి వాళ్ళు కాపలా కాశారు, వాళ్ళ అండతో ఉన్నారు. ఈ రోజుల్లో ఫెడరల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది, ఆ రోజుల్లో వెట్టి ఉండేది, ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఆనాటి వెట్టి కంటే మరింత వెట్టి చేస్తున్నటువంటి వెట్టి కార్మికులు వందల వేల మంది దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. 3,000 రూపాయల జీతంతో మహిళ, అది మన మధ్యాహ్న భోజనం 3,000 నెలకి జీతమా? 8,000 పంచాయతీ ఊడ్చేవాళ్ళక, 8,000 7,000 ఊడ్చేవాళ్ళక, ఆశా వర్కర్లకి ఇంకా తక్కువ, అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళ కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే, మన పహల్గాం దాడి జరిగింది,
పహల్గాం దాడి జరిగితే ఒక్కడైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. ఒక్కడైనా పట్టుకున్నారండి? ఏమన్నావు? నీకు చుక్కలు చూపెడతాం, మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం, సినిమా డైలాగ్ కొట్టావుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేశావు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఆయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన అక్కడ ఈయనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు, ట్రంప్. బిగ్ బాస్కి ఈయన చోటా బాస్, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ వేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాట అయినా ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపానని. నీకు ఏం సంబంధం అని ఒక్క మాట అని చెప్పావా? పాతవన్నీ పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు 71 యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైనా నువ్వు చేసావా? ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పటికైనా నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి. అమిత్ షా అంటాడు, 2026 మార్చి నాటికి తుదముట్టిస్తాను అంటున్నాడు. నేను అడుగుతున్నాను, నీకు చేతనైతే 2026 మార్చి కాదు, 2027 తీసుకో, లేకపోతే నీ చివరి సంవత్సరం ఎప్పుడొస్తుందో ఆ సంవత్సరానికి తీసుకో. ఈ లోపు టెర్రరిస్టులు అనే వాళ్ళు లేకుండా తుదముట్టిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా. అప్పుడు నీకు శాల్యూట్ చేస్తామని చెప్తున్నాం. దానికి నీకు చేత కాదు. కానీ ఈ దేశంలో డేట్ పెట్టు, నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పు, నీకు శాల్యూట్ చేస్తాం. నువ్వు డేట్ చెప్పు, ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తామని చెప్పి నీకు శాల్యూట్ చేస్తాం. మీరు చెప్పేది ఏమిటి? అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులు నా దృష్టిలో. విధానాలు మారినాయి, మేధావులు కావచ్చు, కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని. ఇంకా నమ్ముతున్నారు. 52 వరకు కమ్యూనిస్టులను చేశాం, మా పెద్దలందరూ చేశారు. తర్వాత వద్దనుకున్నాం, అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా మా సోదరులు ఉన్నారు. దాన్ని కరెక్ట్ అని అంటలా, కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది బేసిక్గా దాని లోతుల్లో పోయి ఆలోచన చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసమే ఉన్నారు. అందువల్ల ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు, వాళ్ళు ఒకనాడు సిపిఐ వాళ్ళు కూడా చంపారు. అయినా మాకు అదేం లేదు, కోపతాపాలు లేవు. ఎందుకు లేవంటే వాళ్ళ విధానం అది తప్పు అని అన్నాం. ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం కూడా పోలీసులను చంపారు, ఇంకోని చంపారు అనే బదులు మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళని విచారణ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయి. నీ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమందిని నువ్వు గొంతు పిసుకుతావు? ఎంతమంది గొంతు లేవకుండా చేయగలుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది. ఎంతమంది అనేది ఇంకా 11 మంది ఉన్నారంట. ఆ 11 మందిని ఇంకెవరు మన గణపతి ఇటువంటి వాళ్ళు ఉన్నారంట, లిస్ట్ వచ్చింది ఈ మధ్య. ఆ 11 మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో ఇక నక్సలిజం ఉండదు, ఉగ్రవాదం కాదు అనేది, నక్సలిజం ఉండదు. దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీకు మేము ఈ వేదిక పైన నుంచి మేము మీకు సవాల్ చేస్తున్నాం. మీరు ఎక్కడో చిన్నవాళ్ళు అనుకోవచ్చు, ప్రతి ఇట్లా అందరం కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. వాళ్ళు మేము హైదరాబాద్ నడిగడ్డ మీద ఉండి సవాల్ చేస్తున్నాం. ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో, రక్తాక్షరాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డపై నుంచి నీకు సవాల్ చేస్తున్నాం. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన తాత కాదు కదా, నీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన హిట్లర్, ముసోలిని లాంటి వాళ్ళే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎంతమంది చంపుతావు? 11 మంది చంపుతా అయిద్దా? కొన్ని కోట్ల మంది, మొన్న కేశవరావు చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు. కోట్లాది మంది వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, ఇదేం అన్యాయం అని చెప్పి స్పందించారు. కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బతుకుతెరువు ఉండదు, ప్రశ్నించేవాడు ఉండడని కోరుకున్నాడు. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు. సీతారాం యేచూరి మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు. అంతకుముందు చంద్ర రాజశేఖరరావు మరణిస్తే, సుందరయ్య మరణిస్తే, ఇట్లా ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు మరణిస్తారో బతికున్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు. మరణించిన తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళు లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది, వీళ్ళు లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందని కోట్ల మంది వాళ్ళ గుండె లోతుల్లో నుంచి పలవరిస్తున్నారు, వాళ్ళ గురించి తప్పిస్తున్నారు. నువ్వు చచ్చిపోతే నీ గురించి కన్నీళ్లు చుక్క రాల్చేవాడు కూడా ఉండడు. ఎంతకాలం చేస్తారు మీరు? ఎందుకంటే మహా డైలాగ్ చెప్పిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎర్ర జెండా అనే తాత్కాలికంగా చేయగలుగుతావు, నీ వల్ల కాదు. కానీ ప్రశ్నించే వాళ్ళందరూ చేయగలుగుతావా?
ప్రశ్నించేవాడికి మరొక ఆయుధం దొరికిద్ది, ఎర్రజెండా కొడితే ఇంకో ఆయుధం దొరికిద్ది. తిరుగుబాటు నువ్వు అణచగలుగుతావా? ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు రావాలి, వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే 8,000 రూపాయలతో బతుకుతారా వాళ్ళు? 3,000 రూపాయలతో బతుకుతారా? ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆశ, ఎప్పుడైనా పర్మనెంట్ అవుతామేమో, ఇంకేమైనా వస్తుందేమో అని ఆశతో నేను కరీంనగర్ శ్రీశైలం వెళ్ళాను. ఆమె కాలంతా కాలిపోయింది. ఏదో పెద్ద మధ్యాహ్న భోజనం వంట చేసే పాత్ర పడి రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోదు. వెట్టి చాకరీ, బానిసత్వం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా లేదు. నేను ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటే. అందువల్ల మనం కమ్యూనిస్టులుగా ఇవాళ అందరూ చోటుకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులో చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు, హరిగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేరారు. చాలా సంతోషంగా ఉంది. అసలు వాళ్ళకే అవసరం అండి. చంద్రకుమార్ గారు హాయిగా రిటైర్ ఇంట్లో పడుకోవచ్చు కదా, హరిగోపాల్ గారు హాయిగా పడుకోవచ్చు కదా, కోదండరామ్ గారు అంటే కొద్దిగా ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. మా నారాయణమూర్తి గారికి ఏం అవసరం? ఈయన కూడా జైలు కొట్టవచ్చు, అధికారులు ఎవరుంటే వాళ్ళకి ఏం అవసరం అంటే మంచిని కోరే వాళ్ళు ఇంకా వందల వేలు లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకి ప్రతినిధులు వీళ్ళు. ఆ మంచిని కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ కాకపోతే రేపు ఇంకో రూపంలో ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఎక్కడ బాధితులు ఉంటే వాళ్ళ తరపున వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళే స్ఫూర్తి నాయకులు. కమ్యూనిస్ట్ నాయకులు ఎట్లయినా మా నాయకులు ఉంటారు మాకు. కానీ వీళ్ళకి ఏ స్వార్థం లేకుండా, ఏ పదవి లేకుండా, ఏ ఆశ లేకుండా ఇవాళ వీళ్ళందరూ ఉన్నారంటే చిన్న విషయం కాదు. అంటే మంచిని బతికించుకోవడం కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతాడని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ కూర్చున్నటువంటి అన్ని పార్టీలు ఒకటి అయ్యాయి. మా వాళ్ళకి మళ్ళీ భేదాభిప్రాయాలు ఉంటాయి, కొద్దిగా ఉంటాయి. ఈ భేదాభిప్రాయాలను పక్కన పెడదాం. ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అయ్యే విధంగా చేద్దామని మీ అందరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఎర్ర జెండాలు ఒకటి అవ్వాలా లేదా? అవ్వాలనే వాళ్ళందరూ చేతులు లేకుండా దయచేసి అవ్వాలనే వాళ్ళందరూ. ఇది ప్రజల కోరిక. మనమేమో లెక్కలు వేసుకుంటాం. ఈ గీటు దాటితే అది, ఆ గీటు దాటి ఇది, ఈ గీటు దాటి ఎందుకు ఇంకా గీతలు వద్దు మనకి. అందరం ఒకటి అవుదాం. అందరం ఒకటైతే అమిత్ షా ఎంత, నరేంద్ర మోడీ అంత, ఎర్రకోటే మంది అవుతుంది. ఎర్రకోటపై ఎర్ర జెండాని మంది అవుతుంది. పేద ప్రజలందరికీ స్వేచ్ఛా జీవితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమం మీరు తలపెట్టండి. మేము ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తాం. నాకు సంతోషంగా ఏంటంటే కగారు ఆపరేషన్ మొదలైన వెంటనే అఖిలపక్షం నేను సిపిఐ తరఫున పిలిచాం. పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరు వాయిస్ వినిపిస్తున్నారు. ఇంకా వినపడాలి. ఇది ఢిల్లీ పూర్వవిధులు మొన్న లెటర్ కూడా రాశారు మన నాయకులందరూ. ఈ విధంగా ఢిల్లీలో కూడా ఇవాళ నేను సిపిఐగా మా వాళ్ళకి అప్పీల్ పెడితే అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యులు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేదో హైదరాబాద్ విషయాన్ని అనుకోలేదు. వీళ్ళంతా చాలా మంది మహిళలందరూ కూడా కండవాలు వేసుకుని మరి వచ్చారు. చాలా మంది వచ్చారు. మన అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు. కరీంనగర్ వాళ్ళు వచ్చారు, ఖమ్మం వాళ్ళు వచ్చారు. అన్ని జిల్లాల నుంచి నాకు కనపడుతున్నారు. వరంగల్ వాళ్ళు వచ్చారు. అన్ని జిల్లాల నుంచి ఈ స్పిరిట్ కావాలి, ఈ స్పందన కావాలి. ఇది ఢిల్లీకి వెళ్ళాలి. మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇది ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ఢిల్లీలో ఇటువంటి గొప్ప ధర్నా మీరు సిపిఎం నాయకులతో మాట్లాడి, ఇతర ఎంఎల్ పార్టీ నాయకులతో మాట్లాడి ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేయండి. ఇవాళ సంతోషం ఏంటంటే ఇవాళ ధర్నాలు పెట్టుకునే అవకాశం వచ్చింది. పోయినసారి ధర్నాలు పెట్టుకునే అవకాశం లేదు. అదే అలవాటు పోలీసులు చూపెట్టారు. బిగినింగ్లో మేము అసెంబ్లీలో ప్రశ్నించాం రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళ షూలో మీరు కాల్ చేసి నడుస్తున్నట్టుంది, ధర్నాలు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే అన్నాం. అట్లా జరగదు అని అన్నారు. ఇవాళ హాయిగా ధర్నా పెట్టుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంతేకాదు మీ పోలీసులు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ మా ఛత్తీస్గఢ్, అదే మా కొత్తగూడెం జిల్లా సరిహద్దులు ఉంటాయి. ఈ పోలీసులు ఆడికి వెళ్ళొద్దు, ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇవాళ ప్రకాష్ గౌడ్ గారు కూడా, మన టిపిసిసి ప్రెసిడెంట్ గారు కూడా, మహేష్ గౌడ్ గారు కూడా వస్తారన్నారు. మనం వచ్చారు. వారు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటూ నేను మరొకసారి మీరందరూ కూడా ఇదే స్పిరిట్ ని కొనసాగిద్దాం. ధైర్యం సడలవద్దు. ధైర్యంగా ఉండటమే ప్రశ్నించేవాడి హక్కు. ధైర్యంగా నడవటమే, ఎర్రజెండా పెట్టుకుని పోరాటం చేయటమే ప్రతి కమ్యూనిస్ట్ హక్కు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ